హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి విప్రో కంపెనీ నుంచి అనమాట. సో మీ అందరికి తెలిసే ఉంటుంది. విప్రో కంపెనీ అనేది టాప్ ఎంఎన్సీ కంపెనీ గైస్. సో ఈ కంపెనీ నుంచి మనకి ప్రజెంట్ అసోసియేట్ రోల్ అయితే రిలీజ్ అయిందనమాట. సో జస్ట్ 6 days ఎగో అయితే మనకి సో లింక్డ్ఇన్ పేజ్లో అఫీషియల్ విప్రో కంపెనీ వాళ్ళ లింక్డ్ఇన్ పేజ్లో అయితే మనకి పోస్ట్ చేశారు. సో ఇక్కడ టైటిల్లో కూడా చూసుకోవచ్చు, మీరు ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కెన్ అప్లై అని మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ ఆల్రెడీ 100 అప్లికెంట్స్ ఉన్నాయి కదా అని మీరు భయపడొద్దు. సో చాలామంది ఏం చేస్తుంటారంటే ఈజీ అప్లై ద్వారానే అప్లై చేస్తుంటారు. మీకు రిక్రూటర్స్ని రీచ్ అవుట్ అయ్యి అప్లై చేసుకుంటే తప్పకుండా మీకు రెస్పాన్స్ వస్తుంది. సో 100% మీకు రెస్పాన్స్ రావాలని ఈ వీడియో చేస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి గైస్. తప్పకుండా అయితే మీకు రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎలా అప్లై చేసుకోవాలి మొత్తం డీటెయిల్స్ కూడా చెప్తానమాట. సో ఇక్కడ రిక్రూటర్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు చూడండి మనకి ఇక్కడ మీట్ ద హైరింగ్ టీమ్ అని. సో ఇక్కడ రిక్రూటర్స్ ఈమెయిల్ కూడా ఎలా తీసుకోవాలనేది నేను చెప్తాను. ఎండ్ వరకు అయితే చూడటానికి ట్రై చేయండి. ముందైతే జాబ్ డీటెయిల్స్ చెక్ చేద్దాం. సో ఇది వచ్చేసరికి మనకి చెన్నై లొకేషన్ అయితే ఇచ్చారనమాట. విప్రో కంపెనీ చెన్నై లొకేషన్కి ఫ్రెషర్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి అసోసియేట్ రోల్కి. సో లుకింగ్ ఫర్ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఎవరైతే రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అయి ఉంటారో అండ్ మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సో ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ నైట్ షిఫ్ట్ అయితే ఉంటుంది. సో పర్ వీక్కి 5 days వర్క్ అనేది ఉంటుంది. 2 days అయితే మీకు వీక్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇన్ హ్యాండ్ శాలరీ ఎంత ఉంటుంది అనేది కూడా సో మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూడొచ్చు మీరు శాలరీ 13.5K ఉంటుంది ఇన్ హ్యాండ్ శాలరీ. అండ్ బెనిఫిట్స్ వచ్చేసరికి పిఎఫ్, మెడికల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఇలాగా ఈ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఉంటాయని మనకి ఇక్కడ అప్డేట్ చేశారు. లొకేషన్ వచ్చేసరికి ఇలా చెన్నై అయితే ఇచ్చారనమాట. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో చెన్నై లొకేషన్కి వెళ్ళి మీరు జాబ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సో మీరు రెండు కూడా అప్లై చేసుకోండి గైస్. ఈజీ అప్లై ద్వారా కూడా ఇక్కడ క్లిక్ చేసి మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసి అప్లై చేయండి. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. సెకండ్ స్టెప్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్. ఇది సెకండ్ స్టెప్ మీరు ఫాలో అయితే తప్పకుండా అయితే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ రిక్రూటర్ అడ్రస్, రిక్రూటెడ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు కదా మనకి లింక్ ఇక్కడ. సో ఇక్కడ జస్ట్ రైట్ క్లిక్ చేసి కాపీ లింక్, లేదంటే మొబైల్ అయితే మీరు డైరెక్ట్గా క్లిక్ చేసినా కానీ ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఈ రిక్రూటర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకు వస్తాయి. ఇతని ప్రొఫైల్ ఓపెన్ అయింది. సో ఇక్కడ వచ్చేసరికి మీకు ఎప్పటి నుంచి విప్రోలో వర్క్ చేస్తున్నారు సో డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎక్స్పీరియన్స్లో ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ షో ఆల్ పోస్ట్ అని ఉంది కదా, సో వీళ్ళు పెట్టిన పోస్టులు మనం ఇక్కడ క్లిక్ చేసి చూడొచ్చు అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ప్రీవియస్ వీళ్ళు పోస్ట్ పెట్టిన దాంట్లో ఈమెయిల్ అడ్రస్ కూడా ఈ రిక్రూటర్ ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఈ ఈమెయిల్ అడ్రస్కి మీరు సో మీ రెజ్యూమ్ని అయితే షేర్ చేయండి. సో ఇలాగా మేము లింక్డ్ఇన్లో ఈ జాబ్ అయితే చూసాము. సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్. సో ఈ జాబ్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉందని సో మీరు మెయిల్ ఫార్మాట్ చేసి, ఒకవేళ మెయిల్ ఎలా ఫార్మాట్ చేయాలో మీకు తెలియకపోయినా చాట్ జీపీటీని యూజ్ చేసుకోండి గైస్. ఒక మెయిల్ ఫార్మాట్ క్రియేట్ చేయమంటే క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఆ టెంప్లెట్ తీసుకెళ్ళి సేమ్ ఈ విధంగా ఈ మెయిల్కి అయితే మీరు రెజ్యూమ్ సెండ్ చేయండి. తప్పకుండా అయితే రెస్పాన్స్ వస్తుంది. సో మంచి ఆపర్చునిటీ, అసలు మిస్ అవ్వకండి. సో ఏ విధంగా అప్లై చేయాలి అండ్ రిక్రూటర్ ఈమెయిల్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో తప్పకుండా అయితే ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి గైస్. సో మీరు చాలామంది జెన్యూనా కాదని జెన్యూన్ చెప్పినా కూడా మీరు కామెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ చెక్ చేసుకోండి @wipro.com. ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అండ్ అఫీషియల్ రిక్రూటర్ ఈమెయిల్ ఐడి అనమాట. సో మీరు ఏదైనా కంపెనీకి అప్లై చేసే ముందు ఎవరైనా చెప్పింది మీకు నమ్మకం లేదనుకోండి, ఆ కంపెనీ నేమ్తో ఇక్కడ సెర్చ్ చేయండి, మీకే తెలుస్తుంది. ఒకవేళ నేను చెప్పింది నమ్మకపోయినా గూగుల్ చెప్తే నమ్ముతారు కదా. సో విప్రో ఈజ్ ఎన్ ఎంఎన్సి ఆర్ నాట్, లేదంటే ఈ కంపెనీ అసలు ఉందా అని ఆ విధంగా సెర్చ్ చేయండి. సో ఇక్కడ చూడండి, విప్రో అనేది ఎంఎన్సీ కంపెనీ ఇండియాలో అని మనకి ఇక్కడ వచ్చింది. సో ఈ విధంగా ఎవరో చెప్తే అప్లై చేయడం కాకుండా మీకంటూ మీరు కూడా రీసెర్చ్ అయితే చేసి అప్లై చేసుకోండి గైస్. మంచి ఆపర్చునిటీ అనమాట. సో తప్పకుండా రిక్రూటర్కి మీ డీటెయిల్స్ అయితే షేర్ చేసి అప్లై చేసుకోండి. సో హోప్ మీ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో ఇంకా ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే, లేదంటే మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ఈ వీడియో కనుక మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే చిన్న లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.